Hello, my dear friends. Welcome back to English with Shyam sir. I'm Shyam sir talking to you. You're watching the editorial analysis of September 16th Hindu newspaper first article. నేను ఈ వీడియోలో కంప్లీట్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎడిటోరియల్ అనాలిసిస్ సిరీస్లోకి వెళ్ళిపోదాము. నేను మీకు చాలాసార్లు చెప్పినట్టు నేను టైం దొరికితే ప్రతిరోజు మీకోసం ఒక వీడియో అయితే ఎడిటోరియల్ అనాలిసిస్ వీడియో నేను మీకోసం షేర్ చేస్తాను. ఎప్పుడైనా బిజీ ఉంటే కొంచెం మిస్ అవ్వచ్చు, బట్ మీరు మాత్రం మిస్ అవ్వకండి. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవండి, ఎడిటోరియల్ ఆర్టికల్స్ మరీ ముఖ్యంగా చదవండి. అస్సలు లేట్ చేయొద్దు, స్టార్ట్ చేద్దాం. మీరు చూస్తున్నారు సెప్టెంబర్ 16th హిందూ న్యూస్ పేపర్లో ఫస్ట్ ఎడిటోరియల్ ఆర్టికల్ వచ్చింది. నేను ఈ ఆర్టికల్లో ఉన్న వొకాబులరీని ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో శ్యామ్ సర్స్ వొకాబులరీ డైలీ సిరీస్లో నేను వొకాబులరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసాను, వీడియో కూడా పోస్ట్ చేశాను. కాబట్టి ఇప్పుడు ఈ ఆర్టికల్లో నేను మళ్ళీ వొకాబులరీ ఎక్స్ప్లెయిన్ చేయను, ప్రతి వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయను, సెంటెన్సెస్ చదువుతాను, మీకు అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్పేస్తాను. ఐ ప్రామిస్ యూ ఐ విల్ మేక్ ద వీడియో ఇంట్రెస్టింగ్. I promise you, I will make the video as short and precise as possible. లెందీ వీడియో కాకుండా ఎంత వీలుంటుందో తక్కువ టైంలో, బట్ ఈ ఆర్టికల్లో ఉన్న కంటెంట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ బిఫోర్ ఐ స్టార్ట్ దిస్ సెషన్, ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఈ ఎడిటోరియల్ అనాలిసిస్ చేయడం వెనుక నా మోటో ఏంటంటే మీకు కరెంట్ అఫైర్స్ టీచ్ చేయడమో, జీకే టీచ్ చేయడమో కాదు. ఐ వాంట్ యూ టు రీడ్ అండ్ రీడ్. I want you to read English newspaper, improve your reading skills, improve your reading speed, improve your understanding skills. సో నేను ప్రతి సెంటెన్స్ని చాలా ఫాస్ట్గా చదివేస్తాను, మీకు అర్థమయ్యేలాగైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియో చూడడం కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒకసారి సెప్టెంబర్ 16th అంటే ఈరోజు హిందూ పేపర్ తీసుకుని మీరు ఈ ఆర్టికల్ కంపల్సరీగా చదువుతారని నాకైతే మీరు ప్రామిస్ చేయండి, ఓకేనా? ఇప్పటికే లేట్ అయింది, స్టార్ట్ చేసేద్దాం. ఈ ఆర్టికల్ దేని గురించో ముందే నేను మీకు చెప్పేస్తాను, మీకు ఐడియా వచ్చేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ఆర్టికల్లో వాడు ఏం చెప్తున్నాడు అంటే అమెరికా పరిస్థితి బాగాలేదు, డొనాల్డ్ ట్రంప్ లీడర్షిప్లో ఉన్న అమెరికా పరిస్థితి అస్సలు బాగోలేదు అని చెప్తున్నాడు. అంతే, ఒక్క ముక్కలో చెప్పాలంటే ద హోల్ టోన్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ ట్రయింగ్ టు సే దట్ అమెరికా ఈజ్ నాట్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సింపుల్, ఓకేనా? ఇక మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాము. డివైడెడ్ స్టేట్ అన్నారు అంటే అమెరికాలో గొడవలు జరిగిపోతున్నాయని ఇండైరెక్ట్గా చెప్పాడు. ద యుఎస్ నీడ్స్ ఎ న్యూ ఎన్లైటన్ లీడర్షిప్ ఇన్ ద టూ మేజర్ పార్టీస్. బేసిక్గా మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను, అమెరికాలో రెండు పార్టీస్ ఉంటాయి, రిపబ్లిక్ అండ్ డెమోక్రటిక్. సో మన ట్రంప్తో వచ్చి రిపబ్లికన్ పార్టీ. సో అమెరికాలో బేసికల్గా ఈ రెండు పార్టీస్ కాకుండా కొత్త నాయకత్వం రావాలి అని చెప్తున్నాడు. అంటే ఆల్రెడీ టూ పార్టీస్ ఎప్పటి నుంచో కొట్టుకుంటున్నాయి, ఒకరు కాకపోతే ఒకరు పవర్లోకి వస్తున్నారు. బట్ వీడు ఏమంటున్నాడు, ఈ రెండు పార్టీస్తో జనాలు ఫెడప్ అయిపోయారు. నో, అమెరికా నీడ్స్ న్యూ గవర్నెన్స్, అమెరికా నీడ్స్ న్యూ లీడర్షిప్ అన్నాడు. ఎందుకు అలా అన్నాడో చూసేద్దాం. రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది, అదేంటో చూద్దాం. ద షూటింగ్ ఆఫ్ చార్లీ కిర్క్, ఏ కాంట్రవర్షియల్ అవుట్స్పోకెన్ కన్జర్వేటివ్ commentator and political ally of President Donald Trump, has revealed once again the depth of polarization of opinion in the country and disturbing proclivity towards using lethal violence to settle disputes. సార్, ఇంత పెద్ద సెంటెన్స్ ఉంటే మాకు ఏం అర్థం అవుతుందని కొంతమందికి అనిపించవచ్చు. ఎప్పుడు కూడా when the sentence is too big to understand, break it into parts. ఏం లేదురా, డొనాల్డ్ ట్రంప్కి చాలా దగ్గర ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతని పేరు చార్లీ కిర్క్. ఇతన్ని షూట్ చేశారు ఎవరో. సో ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ ఫ్రెండ్గా ఉన్న ఇతను, పొలిటికల్ కామెంటేటర్గా ఉన్న ఇతను, చాలా ఫేమస్ పర్సన్ ఇతన్ని ఎవరైతే షూటింగ్ చేసి చంపే ప్రయత్నం చేశారో, దీనివల్ల మనకి ఏమర్థమైందంటే అమెరికాలో చాలామంది పోలరైజ్ అయిపోయారు, అంటే గ్రూప్స్గా విడిపోయి కొట్టుకుంటున్నారు అని చెప్తున్నాడు, ఓకేనా? ఇక నెక్స్ట్, అట్ ది సేమ్ టైం ఇంకో మాట అన్నాడు. ఏమన్నాడంటే లీథల్ వైలెన్స్ టు సెటిల్ డిస్ప్యూట్స్. అంటే కూర్చుని మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్స్ పోయాయి, డైరెక్ట్ వైలెన్స్లోకి దిగిపోయారు, చంపేసుకుంటున్నారు అమెరికాలో అంటున్నాడు. ఓకే, ఐరానికల్లీ మిస్టర్ కిర్క్ వాజ్ ఎ వోకల్ అడ్వకేట్ ఆఫ్ ద సెకండ్ అమెండ్మెంట్ రైట్ టు బేర్ ఆర్మ్స్, as he espoused a range of right-wing values at liberal university campuses and in curbing abortion rights and limiting the rights to transgender, like all the while recruiting young voters to the Republican cause. ఏం లేదమ్మా, ఇప్పుడు ఈ షూటింగ్ ఎవరి మీద జరిగింది, హత్యా ప్రయత్నం ఎవరి మీద జరిగింది, చార్లీ కిర్క్ అనే వ్యక్తి మీద. ఎవరితను అంటే డొనాల్డ్ ట్రంప్కి చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇందాక మాట ఏమన్నాడు, అమెరికాలో వైలెన్స్ పెరిగిపోతుంది అన్నాడు. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే బేసికల్గా ఈ చార్లీ కిర్క్ అనే అతను ఒకప్పుడు గతంలో చాలా సపోర్ట్ చేశాడు. దేనికి సపోర్ట్ చేశాడు అంటే సెకండ్ అమెండ్మెంట్ రైట్, రెండవ రాజ్యాంగ సవరణ అవ్వచ్చు.
సెకండ్ అమెండ్మెంట్ రైట్. అయితే ఈ సెకండ్ అమెండ్మెంట్ రైట్ దేనికోసం అంటే టు బేర్ ఆర్మ్స్. సో ఆర్మ్స్ అంటే వెపన్స్ కదా. సో ఆయుధాలు చేతిలోకి తీసుకోండి అన్న ఒక నినాదాన్ని ఇతను ముందుకు తీసుకొచ్చాడు. అందుకే ఐరానికల్లీ అన్నాడు. అంటే ఇప్పుడు బేసికల్గా ఏం చెప్పాలంటే ఇతనే ఒకప్పుడు వెపన్స్ని చేతిలోకి తీసుకోండి, మనం మౌనంగా ఉంటే కరెక్ట్ కాదు, కోపం వస్తే షూట్ చేసేయండి అని ఒక రకంగా చెప్పిన వ్యక్తి మీదే అతను చెప్పిందే జరిగింది. సో అతని మీదే ఆ షూటింగ్ జరిగిందని చెప్తున్నాడు, ఐరానికల్లీ అన్నాడు. ఇక ఈ చార్లీ కిర్క్ గురించి కొన్ని విషయాలు చెప్పాలంటే ఇతను సెకండ్ అమెండ్మెంట్ రైట్ తీసుకొచ్చాడు, బేర్ ఆర్మ్స్ సపోర్ట్ చేశాడు. అంతేకాకుండా ఈయన రైట్ వింగ్ వాల్యూస్ని చాలా బాగా సపోర్ట్ చేశాడు, ఎస్పౌజ్ చేయడం సపోర్ట్ చేశాడు. అండ్ ఇన్ కర్బింగ్ అబార్షన్ రైట్స్ని రిమూవ్ చేశాడు. అండ్ ట్రాన్స్జెండర్కి ఉండే రైట్స్ని కూడా తగ్గించేశాడు. ఆల్ ద వైల్ రిక్రూటింగ్ యంగ్ ఓటర్స్ టు రిపబ్లికన్ కాజ్. కొత్త వాళ్ళందరినీ కూడా రిక్రూట్ చేసుకున్నాడు, కొత్త ఆలోచనలతో ముందుకొచ్చాడు, పాత పద్ధతుల్ని రిమూవ్ చేసే ప్రయత్నం చేశాడు. అంటే అతను ఒక కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ని చేశాడు అమెరికాలో. అలాంటి అతని పేరు ఏంటి, చార్లీ కిర్క్. ఇతని మీద అటాక్ జరిగింది అంటున్నాడు. ఇక తర్వాత తీసుకుంటే ద మ్యాన్ అరెస్టెడ్ ఆన్ సస్పిషన్ ఆఫ్ షూటింగ్ హిమ్, టైలర్ రాబిన్సన్, ఈజ్ సెడ్ టు హ్యావ్ డైవర్జ్డ్ ఫ్రమ్ హిజ్ ఓన్ కన్జర్వేటివ్ ఫ్యామిలీ రూట్స్. ఆల్ దో ఫ్యూ స్పెసిఫిక్స్ ఆర్ పాసిబుల్ మోటివ్స్ ఆర్ ఎస్టాబ్లిష్ సో ఫార్. ఏం లేదు, మన షూటింగ్ ఎవరి మీద జరిగింది, చార్లీ కిర్క్. షూట్ చేసింది ఎవరిని అని మరి ఇన్వెస్టిగేషన్స్ చేస్తారుగా పోలీసులు. అందులో ఒకడు దొరికాడు, అనుమానితుడు, సస్పెక్టెడ్ అన్నాడు. ఎవరు, వాడి పేరు టైలర్ రాబిన్సన్. సో టైలర్ రాబిన్సన్ అనే వ్యక్తి షూట్ చేసి ఉండొచ్చు అని ఒక అనుమానం అయితే వచ్చింది, పోలీసులకి అరెస్ట్ చేశారు. ఇతను ఎవరంటే డైవర్జెడ్ అంటే సపరేటెడ్ ఫ్రమ్ హిజ్ ఓన్ కన్జర్వేటివ్ ఫ్యామిలీ రూట్స్. సో వాళ్ళకి చాలా దగ్గర వ్యక్తి ఇతను, దూరం, స్ట్రేంజర్ ఏం కాదనమాట. This much is clear. Years of political withdrawal backed by policies built on the values of nativism, revisionism, exclusion, religiosity and hateful intolerance of social and ideological diversity have brought the shutters down on any channels for open-minded dialogue and bipartisanship that might have existed earlier. Oh babu, inta pedda sentence undre nahina kada. The sentence is too big to understand. ఏముంది, కంగారు పడదు, బ్రేక్ చేద్దాం. సో అమెరికాలో పరిస్థితి అయితే క్లియర్గా ఉందట. దిస్ మచ్ ఈస్ క్లియర్. ఏం క్లియర్గా ఉంది అని చెప్తూ, ఇయర్స్ ఆఫ్ పొలిటికల్ విట్రియాల్ బ్యాక్డ్ బై పాలసీస్ బిల్ట్ ఆన్, సంవత్సరాల నుంచి జరిగిన రాజకీయ విషపూరిత చర్యలు. పొలిటికల్ విట్రియాల్ ఏమన్నాడు వాడు, పొలిటికల్ విట్రియాల్, విట్రియాల్ అంటే భయంకరమైన పరిస్థితి. బ్యాక్డ్ బై పాలసీస్ బిల్ట్ ఆన్ ద వాల్యూస్ ఆఫ్ నేటివిజం. సో అమెరికాలో రాజకీయ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు కాదు, చాలా ఇయర్స్ నుంచి అవన్నీ ఇప్పుడు బయటపడ్డాయని చెప్తున్నాడు. దానికి తోడు వాల్యూస్ ఆఫ్ మన పాలసీస్ ఎలా తయారు చేశారు, జనరల్గా పాలసీస్ ఎలా తయారు చేయాలి, పీపుల్ కోసం తయారు చేయాలి, ఇజాలిటేరియన్ సొసైటీ కోసం తయారు చేయాలి, అందరూ ఈక్వల్ అన్ని మైండ్లో పెట్టుకుని తయారు చేయాలి. కానీ అమెరికాలో ఏం జరిగిందంటే నేటివిజంని బాగా తీసుకున్నారు, అంటే లోకల్ ఫీలింగ్ అనమాట. రివిజనిజం, ఎక్స్క్లూజన్, బయటికి పంపేయడం, రిలీజియసిటీ, మత పిచ్చి, అంటే హేట్ఫుల్ ఇంటాలరెన్స్ ఆఫ్ సోషల్ అండ్ ఐడియాలజికల్ డైవర్సిటీ. అంటే ఏవైతే ఒక దేశ నాయకుడికి ఉండకూడదో, ఎలాంటి లక్షణాలు అయితే ఒక రాజకీయ నాయకుడికి ఉండకూడదో, అలాంటి లక్షణాలన్నీ కూడా అమెరికాలో చాలా ఇయర్స్ నుంచి ఉన్న లీడర్సే అమెరికాని పరిపాలించారు. ఆ పర్టికులర్ రాంగ్ గవర్నెన్స్ యొక్క కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు బయటపడుతున్నాయి అంటున్నాడు అన్నమాట. have brought the shutters down on any channels for open-minded dialogue. ఇప్పుడు అమెరికా పరిస్థితి ఏంటంటే మెచ్యూర్డ్గా కూర్చుని మాట్లాడుకుందాము, ఓపెన్ డైలాగ్స్కి అసలు స్కోపే లేదు, షట్టర్స్ డౌన్ అనమాట. అంటే దారులు మూసుకుపోయి అమెరికాలో. అండ్ బై పార్టిసన్షిప్, అరే నువ్వు నేను కామన్గా ఒక డిస్కషన్ చేసుకొని, సరే నేను ఒక 10 అడుగులు వెనక్కి వెళ్తా, నువ్వు ఒక 10 అడుగులు వెనక్కి వెళ్ళు, ఎక్కడో ఒకటి కామన్ డైలాగ్ ఉండాలి కదా, బై పార్టిసన్షిప్ ఉండాలి కదా. అది లేకుండా పోయింది అమెరికాలో, షట్టర్స్ డౌన్ అయిపోయి, అంటే ఛాన్సే లేదనమాట అమెరికాలో అంటున్నాడు. సో ఏమైనా ఉందా ఈ సెంటెన్సెస్లో? బట్ ఐ అగ్రీ నాన్న, ఈ ఆర్టికల్ ఐ డోంట్ వాంట్ టు కాల్ దిస్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ ఇన్ దిస్ ఆర్టికల్ ఈజీ లెవెల్, ఇది మోడరేట్ లెవెల్ అని చెప్తాను. రీజన్ ఏంటో చెప్తాను. ఈ ఆర్టికల్లో ప్రతి సెంటెన్స్ చాలా లెందీ సెంటెన్స్, దానికి తోటి ప్రతి సెంటెన్స్లో ఒక 5-6 వొకాబులరీ ఉన్నాయన్నమాట. సో అందుకే ఐ డోంట్ వాంట్ టు కాల్ దిస్ ఈజీ, బట్ ఐ విల్ కాల్ ఇట్ ఈజీ, మోడరేట్ లెవెల్ ఆర్టికల్. సో ఫస్ట్ ప్యాసేజ్ కంప్లీట్ అయింది. ఒకసారి ఫస్ట్ ప్యాసేజ్ ఏంటో చూసేద్దాం. సో అమెరికా చాలా విడిపోయిందన్నాడు, అమెరికాలో కొత్త నాయకత్వం కావాలన్నాడు, చార్లీ కిర్క్ అనే ట్రంప్ ఫ్రెండ్ మీద షూటింగ్ జరిగిందన్నాడు. దీనివల్ల ఏమైందంటే అమెరికాలో ఎప్పటి నుంచో దాగి ఉన్న
కోపావేశాలు బయటపడుతున్నాయన్నాడు. ఆ షూట్ చేసిన వాడిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు, అనుమానితుడు. అండ్ ఇంతకీ షూట్ చేయబడ్డ వ్యక్తి ఎవరు? చార్లీ కిర్క్. ఇతని గురించి కొన్ని విషయాలు అయితే చెప్పాడు. ఆ తర్వాత వచ్చి ఇదిగో అమెరికాలో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో కళ్ళకు కనిపించినట్టు క్లియర్గా అయితే మనవాడు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏమైందంటే అమెరికాలో విషపూరిత రాజకీయాలు నడుస్తున్నాయి. దానికి తోడు పాలసీస్ తయారు చేశారు. ఎలాంటి పాలసీస్ అంటే నేటివిజము, రివిజనిజము, ఎక్స్క్లూజను, రిలీజియసిటీ, అంటే వేటినైతే పాలసీ మేకింగ్లో అసలు తీసుకోకూడదో, కన్సిడర్ చేయకూడదో వాటినే కన్సిడర్ చేసి అమెరికాలో చాలా ఇయర్స్ నుంచి కూడా పాలసీస్ అయితే తయారు చేశారు. ఈ పాలసీస్ తయారు చేసి ఈ విట్రియాల్ పొలిటికల్ సినారియో చాలా ఇయర్స్ నుంచి ఉంది కదా, ఇప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ బయటపడుతున్నాయని చెప్తున్నాడు. ఓకే, రైట్. అమెరికా ఈజ్ ఎట్ క్రాస్ రోడ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాండింగ్ యాజ్ ఎ మోరల్ ఎకనామిక్ ఫోర్స్ ఎస్పౌజింగ్ రెస్పెక్టివ్లీ ఫర్ ద మెరిట్స్ ఆఫ్ డెమోక్రసీ అండ్ క్యాపిటలిజం. ఒకానొకప్పుడు అమెరికా అంటే డెమోక్రసీకి పేరుగా చెప్పేవాళ్ళం, క్యాపిటలిజం అంటే అమెరికా గుర్తొచ్చేది. ఇక ఆ రోజులు లేవు. ఈరోజు అమెరికా అంటే ఒక భయంకరమైన సిచ్యువేషన్లో ఉంది. అండ్ ఆ విషయం వరల్డ్లో అందరికీ కూడా అర్థమైపోయింది. ఒకప్పుడు అమెరికా అంటే మారల్ స్టాండర్డ్స్ ఫాలో అయ్యేది, ఎకనామిక్ ఫోర్స్గా చెప్పుకునే వాళ్ళం. కానీ ఇక అమెరికా గురించి అలాంటి గొప్పలు చెప్పుకునే ఛాన్స్ లేదట. గివెన్ ద క్రాక్ డౌన్ ఆన్ డిపోర్టేషన్స్ ఆఫ్ స్టూడెంట్స్, academics and residents protesting atrocities in Gaza, and the cruel family separations resulting from immigration raids, there are many who would doubt the claim that America remains a bedrock of substantive democracy. బ్యూటిఫుల్ సెంటెన్స్ ఇది. మీరు చదవండి, వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీరైతే చదవండి. ఈవెన్ నాకేంటంటే ప్రతి వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఉంది, బట్ దట్ విల్ టేక్ ఏ లాడ్ ఆఫ్ టైమ్. ఐ డోంట్ వాంట్ టు మేక్ లెందీ వీడియోస్, మీకు తెలుసు కదా. సో ఈ సెకండ్ సెంటెన్స్ చాలా బాగుందిరా. మీనింగ్ ఏంటంటే ఇవన్నీ చూస్తుంటే ఇకపై ఎవరికైనా అనుమానం అయితే వస్తుందంటే ఏమని అంటే అసలు అమెరికా ఒకప్పుడు అమెరికాకు ఉండే ఆ గౌరవం, ఆ గొప్ప ఇకపై అమెరికాకి ఉండదు అనే క్లారిటీ అయితే వచ్చేసింది. కారణం ఏంటంటే అమెరికాలో వేరే కంట్రీస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ని తరిమేస్తున్నారు, బిజినెస్ పీపుల్ని అటాక్ చేసేస్తున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ని సపరేట్ చేసేస్తున్నారు, వాళ్ళకి నరకం చూపించేస్తున్నారు. సో ఇలాంటి పనులు, ఇమ్మిగ్రేషన్ రైట్స్ చేసేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. ఇలాంటి పనులు చేయడం వల్ల అసలు అమెరికాకి ఒకప్పుడు పేరు ఏంటంటే సబ్స్టాంటివ్ డెమోక్రసీ. ఇకపై ఆ పేరు అమెరికాకి ఉంటుందా అని ప్రతి ఒక్కరికి డౌట్ వచ్చేస్తుందట. ఎకనామికల్లీ ద రూల్స్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఆర్డర్ దట్ ఎమర్జ్డ్ త్రూ ద ఇయర్స్ ఆఫ్ వాషింగ్టన్ కాన్సెన్సస్ స్టాండ్స్ ఇన్ షాంబుల్స్ in some regards with Trump's tariff policy that fueled a worldwide trade war, bringing global supply chains to their knees. ఏమన్నాడంటే యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా బేసికల్గా వాషింగ్టన్ కాన్సెన్సస్ అనే ఒక అగ్రిమెంట్ అయితే ఫాలో అవుతుంది అమెరికా ఎప్పటి నుంచో. అంటే ఎకానమీ పరంగా కొన్ని సిద్ధాంతాలు, కొన్ని విలువలు పాటిస్తుంది అమెరికా చాలా కాలం నుంచి. కానీ ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా ట్రంప్ టైంలో ఎకనామికల్ డెసిషన్స్ చూస్తుంటే, అమెరికా యొక్క ఎకనామికల్ డెసిషన్స్, పాలసీస్ చూస్తుంటే అసలు అమెరికాకి ఒకప్పుడు ఏదైతే వాషింగ్టన్ కాన్సెన్సస్ అని మన అగ్రిమెంట్ అనుకున్నామో దాని పరిస్థితి షాంబుల్స్ అయిపోయింది, అంటే అతలాకుతలం అయిపోయిందనమాట. దానికి తోడు ట్రంప్ తీసుకుంటున్న ఈ టారిఫ్ పాలసీస్ వల్ల వరల్డ్ వైడ్ ట్రేడ్ వార్ జరిగిపోతుంది. మనవాడు ఏది సరిగ్గా ఉండడు కదా. సో టారిఫ్ పాలసీస్ ఏదైతే అమెరికా ట్రంప్ తీసుకుంటున్నాడో దానివల్ల వరల్డ్ వైడ్ ట్రేడ్ వార్ జరిగే అవకాశం ఉంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక యుద్ధం జరిగే అవకాశం ఉంది ఆర్థిక రంగంలో అనమాట. దానివల్ల ఏమైందంటే గ్లోబల్ సప్లై చైన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అనమాట. నోవేర్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ దీస్ టెక్టోనిక్ షిఫ్ట్స్ ఇన్ ద అమెరికాస్ ఐడియాలజికల్ పాలసీ posture more keenly felt than its own soil. ఇది మంచి మాట. అయితే అమెరికా చేస్తున్న ఈ పిచ్చి పనులు, మరీ ముఖ్యంగా ట్రంప్ చేస్తున్న ఈ వెర్రి పనుల వల్ల ప్రపంచంలో ఇతర దేశాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయో అంతకంటే ఎక్కువ ఇబ్బంది పడుతుంది ఎవరో తెలుసా? అమెరికాయే అంటున్నాడు. అంటే తన గొయ్య తనే తవ్వుకుంటుంది అంటున్నాడు రా సింపుల్గా. విత్ డెమోక్రట్స్ ఆన్ ద రిట్రీట్ ఆఫ్టర్ 2 Trump terms and Republicans embracing their president's political agenda, which is only an amorphous version of the classic conservatism that many of them adhere to. అంటే ఏంటంటే ఆ ట్రంప్ తీసుకుంటున్న ఈ పిచ్చి డెసిషన్స్ వల్ల రెండే పార్టీస్ కదా, రిపబ్లికన్స్, డెమోక్రాట్స్. అపోజిషన్స్ ఎవరు? డెమోక్రాట్స్. వాళ్ళు ఆబ్వియస్గా అపోజ్ చేస్తారు. ఇక ట్రంప్ బ్యాచ్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తారు? ఆటోమేటిక్గా ట్రంప్ ఏం చేసినా కూడా సూపర్ అంటారు. సో వాడు ఏమన్నాడంటే డెమోక్రాట్స్ ఏమో
ఇంకా మా వల్ల కాదు ఈ ట్రంప్ని భరించడం, మన వల్ల కాదు, వీడిని మనం రిమూవ్ చేసేయాలి అని చెప్పేసి ట్రంప్కి ఎగెయినిస్ట్గా ఫైట్ చేస్తే రిపబ్లికన్స్ మాత్రం ఎంబ్రేస్ చేస్తారు. ఎంబ్రేస్ చేయడం అంటే ట్రంప్నే సపోర్ట్ చేస్తారనమాట. విచ్ ఈజ్ ఓన్లీ అమార్ఫస్ వెర్షన్ ఆఫ్ క్లాసిక్ కన్జర్వేటిజం. అమార్ఫస్ అంటే షేప్లెస్, దానికి అర్థం లేదనమాట. సో వాళ్ళు పెట్టుకున్న పేరేమో క్లాసిక్ కన్జర్వేటిజం. ట్రంప్ నమ్మే సిద్ధాంతం ఏంద్రా అంటే క్లాసిక్ కన్జర్వేటిజం, కానీ వాడు చేస్తున్న పనులకి దానికి అర్థమే లేదు, స్టెబిలిటీ లేదనమాట. when conversations across the aisle fall silent, fear looms large. అబ్బా ఈ సెంటెన్స్ ఎంత బాగుందిరా. when conversations across the aisle fall silent అంటే మనుషులు ఎప్పుడైతే ఇంకా డిస్కషన్స్ ఆపేస్తారో, మౌనంగా ఉంటే బెటర్ రా బాబు అన్న సిచ్యువేషన్కి వచ్చేస్తారో, ఫియర్ లూమ్స్ లార్జ్, భయం పెరిగిపోతుంది, ప్రాబ్లం పెద్దదైపోతుంది. ఎస్పెషలీ ఫర్ మైనారిటీస్ పుష్డ్ టు ద ఫ్రింజెస్ ఆఫ్ ద పొలిటికల్ డిస్కోర్స్. ఈ ప్రాసెస్లో అమెరికాలో బాగా నలిగిపోతుంది ఎవరంటే బడుగు బలహీన వర్గాలు, మైనారిటీస్. వాళ్ళు ఈ రాజకీయ విషపూరిత యాక్షన్స్లో బానిసలైపోతున్నారు, బలిపశువులు అయిపోతున్నారు. అండ్ ద డెస్పరేట్ ఆన్ ఆల్ సైడ్స్ fall back on toxic gun culture to give vent to their frustrations with the status quo. సో బలం లేని వాళ్ళు మౌనంగా ఉండిపోతున్నారు, బలం ఉండి కోపం ఉండి అసహనం ఎక్కువ అయిపోయిన వాళ్ళు గన్స్ని తీసుకుంటారు. మీకు అర్థమైందా ఆ సెంటెన్స్? పిరికివాడు మౌనంగా ఉండిపోతున్నాడు, ధైర్యవంతుడు వైలెన్స్నే అతను వెళ్ళే దారిగా ఎంచుకుంటున్నాడు. అమెరికాలో పరిస్థితి అది. Given that numerous past presidents have tried and failed to start conversations on common sense gun control, including no fewer than 17 attempts by Barack Obama to introduce such legislation in Congress, it is only the emergence of new enlightened leadership in both parties that could hold out hope for a less fractured and hateful polity in the post-Trump years. ఒక ముక్కలో చెప్పేస్తా. అమెరికాలో వైలెన్స్ అంటే ఇంక ఇప్పుడు సిచ్యువేషన్ అర్థమైంది కదా. పెరిగివాడు భయపడిపోతున్నాడు, కామ్గా ఉండిపోతున్నాడు. ధైర్యవంతుడు వైలెన్స్నే హీస్ టేకింగ్ దాస్ ది రూట్. ఇలాంటి సిచ్యువేషన్ జరగకూడదు అని గతంలో వచ్చిన ప్రెసిడెంట్స్ ఆఫ్ అమెరికా కూడా చాలామంది ట్రై చేశారు. మన బరాక్ ఒబామా కూడా చాలాసార్లు ట్రై చేశాడు, అది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే చేజారిపోతోంది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి ఒక్కటే సొల్యూషన్ ఏంటంటే రిపబ్లికన్ కాదు, డెమోక్రటిక్ కాదు, కొత్త పార్టీ రావాలి అమెరికాలో, కొత్త లీడర్షిప్ రావాలి, కొత్త నాయకత్వం రావాలని సజెషన్ అయితే ఇచ్చాడు. అందుకే స్టార్టింగ్లో చెప్పిన పాయింటే ఎండింగ్లో కూడా చెప్పాడు. స్టార్టింగ్లో ఏం చెప్పాడు? అమెరికా నీడ్స్ న్యూ లీడర్షిప్ అన్నాడు. ఎండింగ్లో కూడా ఏమన్నాడు? ఇంత మ్యాటర్ విన్న తర్వాత మనకేనే ఏమనిపిస్తుంది, సిచ్యువేషన్ చూస్తుంటే నిజమేరా బాబు, అమెరికాకి ఒక కొత్త లీడర్షిప్ ఉంటే బాగుండని చెప్పేసి మనకు కూడా అనిపిస్తుంది. మరి అమెరికాకి కొత్త లీడర్షిప్ రావాలంటే ఎవరు వస్తే బాగుంటుందో మీరు మీ ఐడియాస్ని కమెంట్ సెక్షన్లో అయితే మెసేజ్ చేయండి. అంతేకాకుండా వాట్ ఎవర్ యూ అండర్స్టూడ్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్స్, నేను ముందే చెప్పాను, ఐ డిడ్ నాట్ వాంట్ టు talk about anything which is not mentioned in the article. I want to confine myself to only this article. అందుకే ఈ ఆర్టికల్లో ఉన్న సెంటెన్సెస్ చదివి నేను మీకు సింపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఈ ఆర్టికల్లో ఉన్న వొకాబులరీ కావాలంటే ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియోలో శ్యామ్సాస్ వొకాబులరీలో మీరు ఈ వొకాబులరీ కూడా నేర్చుకోండి. ఆర్టికల్ కూడా అర్థమైంది కదా, ఏమీ లేదు. అమెరికాలో ఉన్న దారుణమైన పరిస్థితి ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేశాడు. రీసెంట్గా ఒక అతని మీద షూటింగ్ కూడా జరిగింది, వైలెన్స్ జరిగింది. దీనికి సొల్యూషన్ ఏంట్రా అంటే అమెరికాకు ఒక కొత్త లీడర్షిప్ కావాలి. ఎంత ఈజీ కదా. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం ఎంత ఈజీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ వెన్ యూ రీడ్ దిస్ ఆర్టికల్ it's not as easy as I explained. You need to read every sentence 2-3 times to understand. So thank you so much for watching this video. I always want to make videos shorter in a very precise manner. I want to keep it short but to the point. But sometimes it's taking more than 15-20 minutes. Actually ఇలాంటి ఆర్టికల్ పావు గంటలు చెప్పడం కూడా అంత ఈజీ కాదు, బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద ఆర్టికల్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, like if you believe that this video explanation is useful for you, I will try to make every day one editorial explanation analysis video on the YouTube channel. And also do share your comments and feedback in the comment section. And US situation ku sambandhinchi, if you have any ideas and opinions, you can leave your ideas in the comment section. I'll meet you in the tomorrow's editorial analysis video. All the best. Thank you.